You love singing, I love singing, I love singing. Hey, మళ్ళీ వేస్తాడు. మీరెక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు. గుంటూరు మిర్చి మీరు, గుంటూరు మిర్చి మీరు. ఎలాగో అబ్బాయిలు వెనకాల పడుతూ ఉంటారు కదా, పడకుండా అయితే ఉంటారు కదా. అరరే అరరే అదు పెరగని అలజడి. సూపర్ నైస్ నైస్. ఎందుకు జనాలకి ఇంత రీచ్ అవ్వలేదు ఈ సాంగ్ అంటే మీరు ఏం చెప్తారా? నాకు చాలా మంది చెప్పారు అంటే ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు వేరే లెవెల్లో. ఇది మీరు సినిమా తీద్దాం అనుకొని ఇలా అది ఓకే సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఈ సాంగ్ ని ఆల్బమ్ సాంగ్ గా క్రియేట్ చేద్దాం. నేను అలా ఓ బేబీ చాలా బ్రేక్ అనుకున్నా. సినిమాల్లో అయితే నేను నష్టపోయానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే ఒకటి ఓపెన్ గా చెప్తాం, 1 hour వెయిట్ చేస్తారంటే లేదమ్మా ఇంకోళ్ళకి పిలుచుకున్నారు. ఇంకా అసలు కాంట్రవర్సీ తీసుకోను, కమెంట్ చేసేది తీసుకోను. చాలా చిన్నదైనా పర్వాలేదులే అనే స్టేజ్కి వచ్చాను. మలయాళం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు, బెంగళూరు, ముంబై, మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు. చాలా మంది తీసుకుంటున్నాను అంటూ ఉంటారు, బట్ ఏ సినిమాకి వెళ్ళినా అక్కడి నుంచి అద్దెకు తెచ్చుకుంటాను. మీకు తెలుగులో కంటే నాకు తెలిసి తమిళ్లోనే మంచి షార్ట్ పడిందని నా ఫీల్ కదా. ఒక్క సినిమా అయినా పెద్ద పెద్ద స్టార్లతో ఒక్క షార్ట్ తో అంత మందిని కవర్ చేసిన సినిమా. ఓవరాల్ గా మీరు ఒక 10 ఫిలిమ్స్ 40-50 ఉంటాయి. 40 to 50. ఆ 10 అనేది ఎందుకు ఇలా చెప్తా అంటే అంత పెద్ద డైరెక్టర్స్ మనని గుర్తించి మనకి క్యారెక్టర్ పెంచడం అలా చాలా సినిమాలు చేశాయి. సింగింగ్, యాక్టింగ్ ఈ రెండిట్లో చూస్ చేసుకోమంటే ఏం చూస్ చేసుకుంటారు? చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఆల్మోస్ట్ ఈవిడ అంటే సింగర్ అంటారు కొంతమంది, కొంతమంది ఏమో ఆర్టిస్ట్ అంటారు, కొంతమంది ఏమో లేదు ఈవిడ పిఆర్ అంటారు, ఇంకొంతమంది ఏమో యాంకర్ అంటారు. ఈ ఏటు చూసినా కానీ మొత్తం ఆల్ ఫీల్డ్ అంటే ఇండస్ట్రీలో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయో అన్ని కవర్ చేసుకుంటా తిరుగుతున్నారు. అసలు ఆవిడ ఏంటి, సింగరా, యాంకరా, యాక్టరా, ఇంకా సంథింగ్ ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఆవిడలో ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయా, మొత్తం వెలికి తీద్దాం. హాయ్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. యా, ఎలా నడుస్తుంది లైఫ్? యా, గోయింగ్ గుడ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు నాకు డౌట్, దివ్య, దియా. ఇప్పుడు మీరు చెప్పినట్టు దివ్య అలా స్టెప్స్ ఎక్కి దియా అయింది. ఆన్ స్క్రీన్ ఏం దియా, ఆన్ స్క్రీన్ దియా. చేంజ్ చేసుకున్నారా? అంటే నేనేం స్పెషల్ గా ఏం చేయలేదు. వన్స్ అపాన్ ఏ టైం నేను అంటే మనకి సినిమాలు చేస్తున్నప్పుడే కొన్ని సినిమాలు చేసినప్పుడే నా పేరు దివ్యలాగే ఉంది. కానీ మనకి కోవిడ్ వచ్చే టైంకి అప్పుడు మనకి యాప్స్ ఉన్నాయి కదా, టిక్ టాక్ అని, వీమేట్ అని. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్. సో ఆ టైంలో నాకు వాళ్ళు ఒరిజినల్ నేమ్స్ ఇప్పుడు చూడండి, బన్నీ వర్క్స్ అలా వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ అవన్నీ కదా. సో అలా చాలా మంది అలా ఒక నిక్ నేమ్స్ పెట్టుకుంటే దివ్యలో తీస్తారు అంతే. ఎవరైతే మేనేజర్ అక్కడ ఉన్నారు, కొంతమంది నాకు ఎవరైతే ఇందులో చేయండి అని వీమేట్ కానీ టిక్ టాక్ ఒకేసారి స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పారు, మ్యామ్ ఇలా పెట్టుకోండి, మీ పేరే కదా అది. అవునా, ఓకే, నో ప్రాబ్లం అని అలా స్టార్ట్ చేశాను. అలా ఇన్స్టాలో వెళ్ళిపోయింది, టిక్ టాక్ లో వెళ్ళిపోయింది, వీమేట్ అనే మోజ్ ఆ యాప్స్ లో అలా వెళ్ళిపోతూ అందరికి చాలా మంది అలా ఫిల్మ్ లో కూడా అలా చేంజ్ అనుకోకుండా అలా అయిపోయింది. యాక్చువల్గా దివ్య కన్నా దియానే బాగుంది మీకు నేమ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ అరెరే సాంగ్. ఆ ఒక్క సాంగ్ తో మొదలు పెడదాం ఇంటర్వ్యూ. ఆ సాంగ్ ఒక్క
రెండు స్టార్టింగ్ lyrics. స్టార్టింగే పాడేమంటారా? అంతే పాడేయాలి తప్పదు. మరి సింగర్ కదా, Oh. సింగర్ ని టార్చర్ పెట్టాలంటే పాడించాలి కదా. ఆబ్వియస్లీ పాడాలి కాబట్టి. యా. అరరే అరరే అదు పెరగని అలజడి ఎతలో ఇప్పుడే మొదలాయనులే ఎగిరే ఎగిరే తన జతపడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరెనులే. సూపర్, నైస్ నైస్. యాక్చువల్ గా ఈ సాంగ్ నేను విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు ఈ సాంగ్. కానీ ఎందుకు జనాలకి ఇంత రీచ్ అవ్వలేదు ఈ సాంగ్ అంటే మీరు ఏం చెప్తారండి? అదే అండి, ఫస్ట్ మా ఓన్ ఛానల్లో రిలీజ్ చేయడం ఫస్ట్, బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్లో. అండ్ అదొక ఫస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. రెండో మేము జెన్యున్గా వదిలేసాం, ఎంత ఆర్గానిక్గా వ్యూస్ వచ్చి మన స్టేటస్ ఎంతవరకు పెట్టి reach ఫ్రెండ్స్ కి అవుతది? ఫ్యామిలీస్ కి జెన్యున్ గా వాళ్ళ కమెంట్స్, లైక్స్, అలాగే సబ్స్క్రైబ్ ఎంత చేస్తారు వాళ్ళు ఎక్కువ పుష్ చేయకుండా జస్ట్ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. షేర్ చేయండి. అంత అందరు చేశారు ఆల్మోస్ట్. కమెంట్స్ వస్తూనే ఉన్నాయి, చిన్నగానే ఎక్కువ వెళ్ళలేకపోవచ్చు, బట్ ఉన్నదంతా జెన్యున్ గా అన్నమాట. నాకు చాలా మంది చెప్పారు, మీరు అంటే ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు వేరే లెవెల్లో ఇన్ యూట్యూబ్, మీకు తెలిసిన విషయాలే, బట్ అలా చేయలేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ ఆదిత్య మ్యూజిక్ లేకపోతే ఇంకొంచెం పెద్ద మ్యూజిక్ ఛానల్స్ ఇస్తే మేబీ చాలా బాగా రీచ్ వెళ్ళేదేమో, బట్ మనం ఓన్ గా వెళ్ళాం కాబట్టి అలా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. కానీ నా ఫీల్ ఏమో అది అలా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏ సాంగ్, ఫోక్ సాంగ్స్ తీసుకోండి, అది బీట్స్ అర్థం అయినా అర్థం కాకపోయినా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తాయి. ఇప్పుడు మీ సాంగ్ స్లో సాంగ్ అయినా కానీ ప్రతి ఒక్క లిరిక్, ప్రతి ఒక్క వార్డు ఖచ్చితంగా జనానికి రీచ్ అవుతుంది. అలాంటి వాటికి తక్కువ రీచ్ ఉంటుంది, ఫోక్ సాంగ్స్ కి ఏమో ఎక్కువ రీచ్ ఉంటుంది. అంటే జనం ఫోక్ మీన్స్ నార్మల్ స్లో సాంగ్స్ కన్నా ఇలాంటి ఫోక్ సాంగ్స్ కే ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం వల్లే ఈ సాంగ్ అనేది రీచ్ అవ్వలేదేమో జనానికి అని నా ఫీలింగ్. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ జనరేషన్ మీకు తెలుసు, ఇన్స్టా గానీ మూవీస్ కన్నా ఇన్స్టాలో వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎట్లా రీచ్ వెళ్తుందో కంపారిటివ్లీ ఆర్టిస్ట్ కన్నా ఇన్ఫ్లుయెన్సర్ కి ఎక్కువ డబ్బులు మనీ అన్ని వాళ్ళు మళ్ళీ ఆర్టిస్ట్ అయిపోతున్నారు ఏం రాకుండా కూడా. సో ఎనీ అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు టాలెంట్స్, నేను ఇప్పుడు వాళ్ళనేమి వాళ్ళ జోలికి రాను. ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యి అది టాలెంట్ అనుకుని వచ్చిన ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ ఆన్ స్క్రీన్ లో దొరికిపోతారు కదా. రియల్ గా వచ్చి అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అక్కడ దొరికిపోతారు. మనకేం ప్రాబ్లం ఉండదు, వర్క్ చేసే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్, ఏంట్రా అక్కడేమో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ప్రమోషన్స్ ఏమో మామూలుగా లేవు, ఇక్కడ ఏంటి ఇట్లున్నాయి అని. సో అంతే. సో అక్కడ మీకు అది ఎలా ఉందో ఇక్కడ అంతే. కానీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. ఇది మీరు సినిమా తీద్దాం అనుకొని ఇలా అది ఓకే సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఈ సాంగ్ ని ఆల్బమ్ సాంగ్ గా క్రియేట్ చేద్దాం అనే ఫీల్ ఎవరికి వచ్చింది ఫస్ట్? అంటే అందరికి యాక్చువల్ గా ఏమైందంటే హాఫ్ ఫిలిం అంటే 30 minutes ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా తీసారు మా డైరెక్టర్. తర్వాత ఆ మూవీకి సంబంధించిన ఇంకా అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్కువ బర్డెన్ అయిపోయింది. అండ్ పాపం అండ్ తనే అన్ని పెట్టుకున్నాడు, తనే అన్ని ఒక్కరే అయిపోయి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే కష్టం అండి. ఇప్పుడు పాపం ఇంకోళ్ళు ప్రొడ్యూసర్స్ ఉండి తనే అన్ని అంటే బాగుంటుంది కానీ. సో అక్కడ కొంచెం ఇబ్బంది అవ్వడం, తర్వాత కొంచెం కొన్ని ఇంకా ఇష్యూస్ మనకి, ఇంకా తనకి వర్క్ చేయడం, తన ఎంప్లాయీ చాలా కష్టం ఉండింది. సో అన్ని చేయలేక అలా ఆగిపోవడం అయింది. సాంగ్స్ అయితే అందులో మేల్ వర్షన్ చేశారు, అందులో నేను ఇంకో హీరో అన్నమాట. కొన్ని అయ్యాయి సాంగ్స్ లో, కొంచెం మంచి మంచి సీన్స్ అన్ని కూడా కొంచెం వరకు తీశారు, తర్వాత ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఫస్ట్ పాడిన సాంగ్ అరేరే సాంగ్ ఏనా, ఇంత ముందే ఉన్న సాంగ్స్ పాడారా? నేను సినిమాల్లో అంటే లైక్ ఫిలిమ్స్ లో ట్రాక్స్, ఫిలిమ్స్ లో కోరస్ చాలా వరకు స్టార్టింగ్ లో 2018-19 అప్పుడులో వెళ్ళేదాన్ని. తర్వాత కోవిడ్ టైం తర్వాత సినిమాల్లో కొంచెం దూరం,
తర్వాత బ్యాండ్ ఫామ్ చేయడం, ఈవెంట్స్, వీటిలో ఇంకా ఎలా పడితే అలా అటు ఇటు నాకు నచ్చింది చేసుకుంటూ ఉంటాను అనమాట. బ్యాండ్స్ అంటే సపరేట్ గా ఏమైనా ఈవెంట్స్ కా లేకపోతే ఎనీథింగ్ అన్నిటిగా? అంటే లైక్ మ్యారేజెస్ వీటిలో ఉంటాయి కదా, పిలుస్తూ ఉంటారు పెద్ద పెద్ద అకేషన్స్ కి, పెద్ద పెద్ద స్టార్స్ కి, మన బాలయ్య సార్ బర్త్డే కి, అండ్ అలా అందరూ ఆల్ సెలబ్రిటీస్ కి మోస్ట్లీ అదే మీ ప్రొఫైల్ చెక్ చేస్తే మొత్తం ఆల్ సెలబ్రిటీస్, మన బాలకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే మన అడివిశేష అందరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్, పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్నారు అందులోనే. అంటే వాళ్ళని ఎలా, అంటే డైరెక్ట్ గా వాళ్ళని మీట్ అవుతారా, లేకపోతే ఏదైనా సినిమా ఛాన్సెస్ కోసం మీట్ అయ్యారా వాళ్ళకి? ఛాన్సెస్ ఇన్ ద సెన్స్ సినిమాల్లో చేస్తూ అలా అయ్యారా, లేకపోతే ఈ బ్యాండ్ ద్వారానే చెప్తాను అయ్యారా? యా ట్రూ, మంచి క్వశ్చన్. సో యాక్చువల్ గా మిమ్మల్ని నేను రీచ్ అవ్వాలి అని అంటే ఎలా, సో అలా ఫస్ట్ నేను ఫిలిమ్స్ లో ఉంటూ సింగింగ్ లో కూడా ఉన్నా. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు ఇందులో ఉండరు, బట్ రెండిట్లో ఉన్నాను. సింగింగ్ ఉంది ఈ అమ్మాయికి అని ఆర్టిస్ట్లే నన్ను వాళ్ళ బర్త్డేస్ కి పిలుస్తారు. ఈ అమ్మాయికి మల్టీ టాలెంటెడ్, తిని పాడుతుంది, బాగా మాట్లాడుతుంది, లెట్ హెర్ కాల్ అని బర్త్డే పార్టీస్ కి. అక్కడ మనం మన టాలెంట్ ఉపయోగించి మంచి మంచి 4 పాటలు వేయగానే వాళ్ళకి నచ్చి, అలాగే ఏమైనా హోస్ట్ చేస్తావా అని చెప్పి డైరెక్టర్సే నాకు బోల్ మంచి ఛాన్సెస్ ఇచ్చారు. పెద్ద పెద్ద డైరెక్టర్సే, మున్నా గారు 30 రోజులు ప్రేమించారు, ఆయన ఎన్ని షోస్ చెప్పారు. ఆయన సినిమాల్లో చేశాను, ఆయన ఇచ్చిన ఈవెంట్లు చేశాను. మరి ఆర్టిస్ట్ అయితే సింగర్ అవ్వకూడదు కదా, అలా ఏం లేదండి. మన టాలెంట్ మన ఇష్టం. నేను మార్నింగ్ 6 to 6 షూట్ చేసి ఈవినింగ్ 8 or 9 o'clock మళ్ళీ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతాను, అది పెర్ఫార్మ్ చేయడానికి వెళ్ళిపోతాను. సో 2 చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు 2-3 ఉండాలి మన దగ్గర. ఆ విద్యలో ఉంటే ఏది పోయినా పర్వాలేదు, ఏది ఇది వరకు ఫస్ట్ జాబ్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇంటర్వ్యూస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వర్క్ చేశాను. తర్వాత అలా 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 ఎన్నో ఇంటర్వ్యూస్. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ లో నేను అప్పుడు సింగర్స్ ని సెలబ్రేట్ చేసే, సారీ ఇంటర్వ్యూ చేసేదాన్ని. అలా ఒక 40-50 సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు అయిన తర్వాత వాళ్ళు చూసి అమ్మాయి ఆన్ స్క్రీన్ బాగుంది, అప్రోచ్ బాగుంది, మాట్లాడే విధానం కూడా మారింది, చూడడానికి కూడా బానే ఉంది కదా, ఆన్ స్క్రీన్ కూడా అర్థమైపోయేది ఎలా, హౌ టు వేర్ హౌ టు డూ అనేది. అండ్ దెన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా చిన్న చిన్నగా రావడం స్టార్ట్ అయింది. దాని ముందు ఒక 2 చేశాను, అదే మెహబూబా. సో ఏమో మరి కొంతమంది అలా పడితే బ్లెస్సింగ్స్ అనమాట. అదే ఆ రోజు మీరు సాంగ్ లాంచ్ చేసినప్పుడు కూడా ఆకాష్ పూరి రావడం జరిగింది. అవును, బేసిక్ గా అంటే నేను అదే అంటున్నాను. ఇప్పుడు నాకైతే ఎవరికి ఏమో కానీ ఒక మంచి డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అదొక చిన్న మెమరీ, బ్యూటిఫుల్ మెమరీ అనమాట. ఆయన రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అఫ్ కోర్స్ ఆ రోజు అయితే వస్తున్నాను నాకు ఆ ప్రామిస్ చేయడం సో హ్యాపీ. అండ్ వచ్చి చాలా సేపు కూర్చుని, ఎంత పేషెన్స్ అసలు, అంతంత లేట్ అయిపోయింది ఆ రోజు, 1.5 hours, చాలా లేట్ స్టిల్. ఎందుకంటే నాకు ఫస్ట్ టైమే కదా, నేనేమైనా ఫస్ట్ టైం అంటే మీకు ఫస్ట్ టైం కాదు, అంటే గెస్ట్ గా మీకు ఫస్ట్ టైం. యాంకర్ గా ఏముంది, చాలా సార్లు చేశారు. వచ్చినా లేట్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. వేరే నేను బాగా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఆ రోజు ఎంత లేట్ అయినా కానీ ఏ ఒక్క గెస్ట్ కూడా వెళ్ళలేదు. ఎండింగ్ వరకు అందరూ ఉన్నారు, చాలా మంచిగా మీకు హెల్ప్ చేసి ఆదరించే వెళ్ళారు అందరూ. చాలా మీకు తెలుసా, చాలా ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు 2-3 year 5 year 10 year ఫిలిమ్స్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి కూడా సెలబ్రిటీ, లేకపోతే కొంతమంది రారు, వస్తా అని చెప్పి. మాకైతే నేను అంటే అవుట్ ఆఫ్ 7-8 members లో 5-6 members వచ్చారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది రాలేకపోయారు జస్ట్ బికాస్ ఆఫ్ ఆ రోజు రంజాన్, సో లేకపోతే సోహెల్, సమీర్ గారు వీళ్ళందరూ మిస్ అయిపోయారు. బట్ తర్వాత నాకు అయ్యో మిస్ అయ్యి ముందు రోజు పెట్టుకుని ఉంటే నేను వచ్చేవాళ్ళం, అలా అయ్యింది. కానీ బట్ ఎనీహౌ అందరూ ఆల్మోస్ట్ నేను అనుకున్న వాళ్ళు వచ్చారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో అంటే చిన్న పెద్ద ఏం లేదు, మనకి కంటెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనని సపోర్ట్ చేయడానికి వస్తారు అని నాకు ఒక మంచి సపోర్ట్ అయితే తెలిసింది. అంటే ఫేమ్ ఉంటేనే అని కాకుండా, అది కూడా ఉన్నాయి, అది పక్కన పెడితే కాకుండా నాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, నేను కూడా కొంచెం ఇలా సెకండ్ సాంగ్ తో రావచ్చు అనే ఒక చిన్న హోప్
మరి ఇప్పుడు ఏమన్నా సెకండ్ సాంగ్ ఏమన్నా ఉందా? అన్నాను అంటే ఉందనే కదా. ఉంది. ఓకే, అది ఎలా ఉండబోతుంది? అంటే ఇలానే ఉంటదా లేకపోతే అదేమన్నా ఫోక్ సాంగ్ ఆ టైప్ లో? మెలోడీ, ఓన్లీ మెలోడీ. ఇది చాలా సోల్ఫుల్. అంటే చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఏంటంటే చెప్పకూడదు. యా, మెలోడీ. ఇంకా ఇంకా రిలీజ్ బాగుంటుంది. అయిన తర్వాత ఫస్ట్ నాకే ఇవ్వాలి ఇంటర్వ్యూ అయితే మళ్ళీ. అందులో టీం వస్తాం అనుకుంటా, హీరో అంటే అందులో ఎవరు వస్తే ఏముంది ఆ, మనకు ప్రమోషన్ కదా combination ఉంది కదా. కావాల్సింది. డెఫినెట్ గా ఐ థింక్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం షూట్. అలాగే మీ సాంగ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు నచ్చింది ఏంటి అంటే, ఇది ఒక పెన్ను పేపర్ ప్రేమ కథ. స్టార్టింగ్ వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఇది ఒక పెన్ను పేపర్ ప్రేమ కథ అనేసి రాశారు. అంటే ఇలాంటివి చాలా రేర్ గా చూస్తూ ఉంటాం మనం. అంటే ఈ ఐడియా ఎవరిది, మీదా డైరెక్టర్దా లేకపోతే? నేనేం చేస్తానండి, నేను జస్ట్ ఒక యాక్ట్ చేసా, పాట అంటే పాడా. మీరు అలానే నాదేముందండి అని చాలా ఉంటారు. మీ వెనకాల చాలా ఉంది. అంటే మీరు చేసే పనులు కానివ్వండి, Yeah. అంటే మీ టాలెంట్, అంటే ఏదో ఒక దాంట్లో ఫింగర్ అయితే పక్క పెడతారు. అంటే ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అదైతే మీ ఫేస్ లో కనిపిస్తుంది. అంటే నచ్చకపోతే ముఖం మీద చెప్పేయడం ఇలాంటివి. అంటే అది ఐడియా మీదా లేకపోతే డైరెక్ట్? లేదు, అంత డైరెక్టర్. సో తను చాలా క్రియేటివ్ మైండ్ సెట్, చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అని అంటే ఏదో ఒక డిఫరెంట్ వేరే వీనస్ లో లేకపోతే మార్స్ లో వెళ్ళి మాట్లాడుకుంటున్నట్టు ఇలాంటి థాట్స్ ఉంటాయి తనకి. ఇప్పుడు ఇమాజినేషన్ వరల్డ్ లో ఉంటాడు, ఫ్యాంటసీ వరల్డ్ లో. నేను అక్కడ తను చూడడానికి ఏమో పక్క అంటే ఏమంటా నేరో మైండ్ సెట్, లేకపోతే చాలా ఆర్థోడాక్స్, చాలా ఇన్నోసెంట్, అసలు ఏమీ తెలియదు, ఏం తీస్తాడు అన్నట్టు ఉంటుంది. బట్ తీసిన తర్వాత డిఫరెంట్ ఇమాజినేషన్ అండ్ ఫ్యాంటసీ వరల్డ్ కి తీసుకెళ్తాడు. తన అవుట్పుట్ అలా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ అటు కూర్చొని ఇంటర్వ్యూ చేసేవాడిని, ఇటు వచ్చి గెస్ట్ గా మారి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అనేసి అన్నారు. ఇటు కూర్చొని ఎన్నైనా అడగొచ్చు ప్రశాంతంగా, ఏముందిలే ఆపోజిట్ పర్సన్ ని, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. అటు కూర్చొని మాట్లాడేటప్పుడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా అనిపిస్తుంది? అంటే ఇటు కూర్చొని ఇంటర్వ్యూ చేసి యాంకర్ గా ఉండి అటు కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే అలానే ఉండిపోదాం అందా, ఇలా వచ్చేది? అలా ఏం లేదు, అలా కూడా నాకు ఇష్టమే. నేను అక్కడి నుంచి వచ్చాను. ఇప్పటికీ నేను ఏదైనా సెలబ్రేటింగ్ చేయాలన్నా లేకపోతే ఎవరేం చేయాలో హ్యాపీగా ఐల్ కమ్ అండ్ ఐల్ డూ. ఐ మీన్ సో ఎందుకనంటే అక్కడ కూడా మన బోల్ తెలుసుకోవచ్చు విషయాలు. అవును, ఇక్కడికన్నా. సో నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ చేసినప్పుడు సెలబ్రిటీస్ ని, వాళ్ళని అక్కడ కనెక్ట్ అయిపోయేవారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత బిఫోర్ ఒకలా ఉండేవారు, ఇంటర్వ్యూ అయిన తర్వాత మనం ఒకలా మాట్లాడుకున్నాం, ఇక్కడ స్క్రీన్ మీద రాగానే ఇంకోలా మాట్లాడుకోవట్లేదా? అంటే వెంటనే చేంజ్ అయిపోతుంది మెంటాలిటీ మొత్తం. అంటే ఒకరికొకరికి అర్థం అవుతాయి. ఇప్పుడు మీరు ఎంతైతే అంటే నా ఇంటర్నల్ గా ఎన్ని తీస్తారో, లేకపోతే ఎన్నో షేర్ చేసుకుంటాం, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎన్నో చెప్పగలుగుతాం, ఒక్కొక్కసారి చెప్పాలని అనిపిస్తుంది కదా. ఆ టైం, ఆ సిచ్యుయేషన్ మనం గనక క్రియేట్ చేసి మనం ఏమైనా చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా మనకి అట్రాక్ట్ అవుతారు, మనతో మాట్లాడడం జరుగుతుంది, చాలా ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇలా పెట్టుకుంటే కాసేపు మూవీస్, మీరు అసలు మూవీస్ ఫస్ట్ అంటే ఆడిషన్ ఇచ్చి మీ దాకా వచ్చిందా లేకపోతే డైరెక్ట్ గా ప్రొఫైల్ చూసి మీ దాకా వచ్చిందా ఛాన్స్ అనేది? మెహబూబా? అదే మెహబూబా నా ఫ్రెండ్ తో వెళ్ళాను, అలా నన్ను కూడా తీసుకున్నారు. నన్ను అంటే ఫ్రెండ్ ఆడిషన్ కి వెళ్తుంటే మీరు కూడా అంతే. అలా ఓకే అయ్యారా మూవీలో? అవ్వలేదు. ఓకే, దీన్నే ఇంకో తనకు అనిపించేసి ఉంటది రెండోసారి ఎక్కడికి తీసుకుని వెళ్ళకూడదురా ఈ విన్ అనేసి. నాకు జస్ట్ 2-3 days పరిచయం ఆమె. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు రా బోర్ కొడుతుంది ఒక్కరిని వెళ్తున్నాను అని పిలుస్తా ఉంటారు. అంటే మనం ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ అవ్వకుండా ఏదో సరదాగా రమ్మన్నోడు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ ఫీల్ వేరేగా ఉంటది కదా వాళ్ళకి. అంటే అనవసరంగా తీసుకుని ఇంటర్నల్ ఫీలింగ్ మనం మళ్ళీ తర్వాత తనతో అంటే అంత పెద్ద ఇంటరాక్ట్ అవ్వలేదు, తన ఫీలింగ్ ఎలా మనకు తెలియదు. అంటే ఆ మూవీ ఆడిషన్ తర్వాత ఇంకా తర్వాత మీరు తనతో అంతా ఒక ఆర్టిస్ట్, తను కూడా ఏదో 2-3 days బ్యాక్ ఏదో పరిచయం అయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. తను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, తను కూడా స్టేటస్ పెడితే చూసాను. అప్పుడు తను కూడా వెళ్తున్నాను అదే సినిమా అని అలా అనగానే వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ, మూవీ జర్నీ. ఓవరాల్ గా మీరు ఒక 10 ఫిలిమ్స్ 40-50 ఉంటాయి, 40 to 50 ఇన్ బిట్వీన్. 40 to 50. ఆ 10 అనేది ఎందుకు ఇలా చెప్తా అంటే కొన్ని రిలీజ్ అవ్వలేదు.
కొన్ని రిలీజ్ అవ్వవు, కొన్ని ఏమో ఎడిటింగ్ లో పోతా ఉంటాయి. యాక్చువల్ గా నేను చూసిన 1 or 2 మూవీస్ లో కూడా, అంటే ఆఫ్టర్ మీ సాంగ్ బయటకు వచ్చిన తర్వాతే మీరు కూడా నాకు తెలిసింది కూడా. తర్వాత అంతకు ముందు మీరు మూవీస్ చేశారు అన్న మెంటాలిటీ అసలు నాకు లేదు యాక్చువల్ గా, నిజంగా మాట్లాడుకోవాలంటే. తర్వాత ఒక 2-3 చూస్తే అప్పుడు ఓకే ఉన్నారు అనే ఫీల్ అయితే ఉంది. తర్వాత ఏంటంటే కొన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ మామూలుగా మాట్లాడుకుంటే అరే నేను ఆ మూవీ చేస్తున్నాను రా అనేసి చెప్పేస్తారు. థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ సీన్ ఉండదు. అది చాలా తక్కువ. అలాంటివి ఏమైనా జరిగినాయా? సినిమాకి వెళ్తే థియేటర్ లో లేని అలా లేవు, ట్రిమ్ అయిపోతాయి. నేను అలా ఓ బేబీ చాలా బ్రేక్ అనుకున్నా, అంటే అంత సమంతతో షీస్ అ బిగ్ యాక్ట్రెస్. సో అంత పెద్ద కాంబినేషన్ ఉంది. తనతో 3 days వర్క్ చేశాను, పొద్దున సాయంత్రం వరకు. తనతో చాలా పెద్ద సీన్ ఉంటుందని. అది ఎలా అయిందంటే ఇలా ఇలా ఇవ్వలే, ఎవరో టీవీలో చూస్తున్నట్టుగా వచ్చింది. టీవీ నా మొహం ఏం కనిపిస్తుందండి. సీన్ ఇలా పెడతారని నాకు తెలియదు. సో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అలా ఉంది, మనం అందులో ఇలా బలవుతామని నాకు తెలియదు. అలా ఐ లాస్ దట్. అంటే లైక్ యూనో అది కాకుండా ఫేస్ టు ఫేస్ ఇద్దరికి డైరెక్ట్ కెమెరా ఇలా ఇలా పెట్టుంటే బాగుండేది. అలా కాకుండా ఇలా ఇంకోళ్ళు ఎవరో టీవీ చూస్తున్న దాంట్లో పెట్టడం వల్ల ఇంత అయిపోయింది. క్యారెక్టర్ చాలా ఉంది కానీ అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, టీవీలో ఎవరో వాచ్ చేస్తున్నట్టు. సో ఇది ఇలాంటి కూడా ఉంటాయా నాకు అర్థమైంది అప్పుడు. ఇలా కూడా పోతాయి, లేకపోతే ఉన్నా కూడా కనిపించము. ఇలా చాలా ఉన్నాయి. కొన్ని సినిమాస్ లో అంతసేపు ఉంటాను బ్యాక్ షాట్స్ ఇలాగా ఏమో హాఫ్ ఇదేం తీయడరా బాబు, బ్యాక్ షాట్స్ ఉంటాయి. అలాంటి సినిమా అంటే నేను సినిమాలో నేను ఏమనట్లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్ అలానే ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్ అలా ఉంది కానీ అంటే మీరు చూడగానే ఓకే ఈవిడ చాలా బాగున్నారు, కనీసం ఎవరో ఒకరికి సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్ ఇద్దామన్న ఫీల్ ఉంటది. కానీ ఇలా ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు కదా బ్యాక్ షాట్స్ సైడ్ షాట్స్ అనేవి. సినిమా పేరు చెప్తే బాగోదండి అసలు. పర్లేదు చెప్పొచ్చు కదా. అద్భుతం ఏదో ఉంటదండి. ఓకే, తేజ సజ్జా అసలు అదే రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మాయి హీరోయిన్. అందులో చెప్తున్నాం కదా, ఇప్పుడు ఎవరిని ఏమనగలుగుతాం? హీరోకి సంబంధం ఉందా? ఈ ప్రొడ్యూసర్స్ ఉందా? డైరెక్టర్ కూడా కాదు. ఆ రోజు పాపం కో డైరెక్టర్ ఇంకోళ్ళు ఎవరో షార్ట్ పెట్టారు, సంథింగ్ 2 జరుగుతున్నాయి. ఇంక ఇలా ఉంటుంది, మనం ఏం చేయలేం, మన ఫేట్ అది అంతే. నేను అప్పుడే అనుకున్నాను ఇంతే ఇది, చూద్దాంలే ఫ్యూచర్ లో. నేను ఎందుకే ఎంత ఏమీ బాధపడిపోను. మీకు తెలుగులో కంటే నాకు తెలిసి తమిళ్లోనే మంచి షార్ట్ పడిందని నా ఫీల్ కదా. ఒక్క సినిమా అయినా పెద్ద పెద్ద స్టార్లతో, అక్కడ యోగి బాబు, ప్రభు గారు, రమ్యకృష్ణ, క్యాథరిన్, మెగాకాష్, సింబు, అత్తారింటికి దారి ఒక్క షార్ట్ తో అంత మందిని కవర్ చేసిన సినిమా అది అత్తారింటికి దారేది. అప్పుడు అంటే మీరు అప్పటికి ఏమనిపించింది? అరే అమ్మ తెలుగులో ఏమో మంచి ఏమి ఇవ్వలేదు, తమిళ్లోనే ఏమో మంచి షార్ట్, దట్టు అందరు ఉన్న యాక్టర్లందరూ కూడా ఫేమస్ యాక్టర్లు, ఎవరు కూడా అన్నోన్ వాళ్ళు లేరు, అన్ని నోన్ ఫేసెస్. సింగిల్ షార్ట్స్ చేయాలి, మళ్ళీ చిన్న ఎక్స్ప్రెషన్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు కొన్ని షార్ట్స్ లో ఎక్స్ప్రెషన్ మ్యాటర్స్. స్క్రీన్ అమ్మాయి ఎలా కనిపిస్తుంది, ఆ సీన్ కి ఏంటి, అండ్ ఆ డైలాగ్ వచ్చేసి చాలా చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు, బట్ స్టార్ట్ అన్ని చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు, డ్రెస్సింగ్ నుంచి కాస్ట్యూమ్ అని ప్రతిదీ కూడా. సో అన్ని మనం ఆన్ టైం ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవద్దు, కంటికి కనిపిస్తూనే ఉండాలి. చాలా డిసిప్లైన్ గా ఉండేదాన్ని చాలా. సో అలా ఉండడం వల్ల నాకు అది రావడం జరిగింది. వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో నేను యాక్ట్ చేయడం జరిగింది. నా సెకండ్ ఫిలిం సెకండ్ రమ్యకృష్ణ గారు. తమిళ్ 2 చేశాను, ఒకటి విశాల్ది, అది ఏంటో కూడా తెలియదు. వచ్చాను 2 రోజులు చేశాను, అది సినిమా పెట్టుకోవడం తెలుసుకునే లోపల అది సినిమా అలా అయిపోయింది, తెలీదు. అది పేమెంట్ అని తీసుకున్నారా? అడగద్దు ఇక, ఆ సినిమాయే లేదు అని అనుకుంటున్నాను నేను. అండ్ నా ఫస్ట్ ఫిలిం అయితే లైకా ప్రొడక్షన్స్, చాలా పెద్దది, సుందర్సి, ఖుష్బు గారు వాళ్ళది. అదే ఈ అత్తారింటి దారే తమిళ్లో చేసింది, చాలా మంచిగా అనిపించింది. అక్కడి నుంచి నాకు 2-3 సినిమాలు చెప్తా అన్నారు కానీ అది కోవిడ్ మనకి అలా 2 సినిమాలు నాకు రావడం జరిగింది తమిళ్లో. కోవిడ్ లో చాలా మంది బాగుపడ్డారు, చాలా మంది నష్టపోయారు. అందులో నేను కోవిడ్ వల్ల సినిమాల్లో అయితే నేను నష్టపోయానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే రాహుల్ విజయ్, రమ్య పసుపులేటి, నేను, అభయ్
మేము హీరో హీరోయిన్స్ కింద ఒక సినిమా చేసాం, హాఫ్ ఆఫ్ ది ఫిలిం అయిపోయింది. అక్కడ అదే చెప్తున్నాం కదా, బ్యాడ్ లక్. ఒక 3 CR అప్పుడు 4 CR 5 CR అంటే కూడా ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అలాంటి మూవీస్ ఆగిపోయి అలా 2 సినిమాలు నేను సెకండ్ హీరోయిన్ కింద రావడం, చాలా బాగా అప్రిషియేషన్ రావడం, అందరూ అమ్మాయి బాగుంది అంటే మెయిన్ హీరోయిన్ కానీ ఈమె డైలాగ్స్ చాలా ఫాస్ట్, మన తెలుగు కదా, అంతే తెలుగు చాలా వచ్చేస్తది కదా. అంటే వాళ్ళకన్నా నేను తెలుగు డామినేట్ చేసేదాన్ని. ఎందుకు సింగింగ్ ఉంది, కొంచెం యాంకరింగ్, ఆ లాంగ్వేజ్ మీద కొంచెం పట్టుంది. గ్రిప్ ఉంటది. సో దీని వల్ల నాకు తొందరగా రావడం, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా అనిపించడం వల్ల అంటే అందరికి నచ్చేది, తొందరగా తీసుకుందామని అంత ఈజీగా ఇవ్వరు. సెకండ్ లీడ్ లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే మన తెలుగులో అంత ఈజీగా ఇవ్వరు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందో. మన ఇంట్లో కూర కంటే పక్కింట్లో కూరనే చాలా ఇష్టం కదా, అందుకని మన ఇంట్లో వాళ్ళని ఎంత మంది ఉన్నా గానీ ఎంకరేజ్. నేను తమిళ్ మలయాళం వెళ్ళిపోవాలి, చాలా మంది అడిగారు తెలుసా. నేను ఏమిటి లవ్ యూ రామ్ అని ఒక సినిమా చేశాను, దశరథ్ సార్, మీకు తెలుసు కదా దశరథ్ సార్, తెలుగులో ఆయన అదే సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్, గ్రీక్ వీడు ఆయనే. సార్ కూడా చాలా నన్ను చాలా బాగా చేస్తున్నావు అని ఒక 4 రోజులది 10 రోజులు క్యారెక్టర్ చేశారు. ఎందుకు బాగా చేస్తుంది అమ్మాయి, ఆన్ స్క్రీన్ చాలా బాగుంది, అంటే లైక్ మనం దీనికి ఒక ఆపర్చునిటీ లాగా ఇద్దాము అని ఒక 3-4 days లో అయిపోయేది. నేను ఆల్మోస్ట్ 10 to 12 days చేయడం జరిగింది. అంటే పేమెంట్స్ అవన్నీ అనేది అది ప్రొడక్షన్, అది వేరే విషయం. కానీ అంత పెద్ద డైరెక్టర్స్ మనని గుర్తించి మనకి క్యారెక్టర్ పెంచడం, అలా చాలా సినిమాలు చేశాయి. బండేని హరింటి ఇలాంటి అమ్మాయికి వన్డే 2 days ఇద్దాం అనే వాళ్ళు ఇచ్చే ఉన్నారు. మంచిగా ఎవరో ఒకళ్ళు హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటదేమో అని మా ఫీలింగ్. వాళ్ళు ఇవ్వలేదు. ఒకటండి, మన అదృష్టం ఉండాలి, ఇంకోటి వాళ్ళు కూడా సెట్ అవ్వాలి, ఇంకోటి ఏంటంటే ఎక్కువ మనకి అవుట్ ఆఫ్ స్టేట్స్ హీరోయిన్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. రెండోది చాలా వాళ్ళకి అనుకున్నది ఆ హీరోయిన్ అలా డ్రెస్సింగ్ ఉండాలి, మనకి ఇలాగే ఇక్కడే ఉంటాను అంటే కుదరదు. ఇంకంత మనమేమో ఆర్థోడాక్స్, మన తెలుగు అమ్మాయిలు అంత ఓపెన్ గా ఉంటే మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఇంపాసిబుల్. మనం బతకనివ్వరు ఫస్ట్, మన ఇళ్లలోనే మనకే ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా ఉంటుంది, వాళ్ళ గురించి కాదు, మాక్సిమం మన ఫ్యామిలీకి లేని ప్రాబ్లం పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఉంటది కదా. మన మమ్మీ డాడీ ఎంకరేజ్ చేసిన పక్కన ఉండే వాళ్ళు, నేను నీట్ గా ఉండే క్యారెక్టర్స్ నే కమెంట్ చేస్తున్నారు. నేను ఎంత చూసుకుని దీని వల్ల కాంట్రవర్సీ రాదు అని చాలా చేసినవి కూడా వస్తుంది అనేవి చాలా వరకు ఇంకా అసలు కాంట్రవర్సీ తీసుకోను, కమెంట్ చేసేవి తీసుకోను, చాలా చిన్నదైనా పర్వాలేదులే అనే స్టేజ్కి వచ్చాను. అలాంటివి చేయడం జరిగింది. ఆయన కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, పట్టించుకోవడం మానేసాను. స్టార్టింగ్ లో కొంచెం ఉండింది, తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు మనల్ని వచ్చి ఏవి మనకి ఏ హెల్ప్లు చేయరు కానీ వెనకాల లాగే వాళ్ళు. సో బెటర్ టు స్టాప్, వాళ్ళ గురించి ఆలోచించొద్దు, ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ ఫుడ్, నీ హెల్త్, నీ ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీ నేను కన్విన్స్ చేసుకున్నాను, నాకు ఇందులో ఇష్టం, మీకు బ్యాడ్ నేను తేను, నా వరకు నేను ఏం చేయాలా, నన్ను వదిలేసేయండి. నా సింగింగ్ ఓన్లీ మూవీసే కాదు కదా, నాకు సింగింగ్ ఉంది, మీ నుంచే వచ్చింది, అండ్ యాంకరింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మమ్మీ డాడీ ఎవరైనా ఉన్నారా? మదర్, గ్రాండ్ మదర్ అండి. ఓకే, గ్రాండ్ మదర్, మ్యూజిక్ టీచర్, లైక్ లైట్ మ్యూజిక్ పాడేవారు రేడియోలో, చాలా కొన్ని వేల పాటలు పాడారు. రేడియో ఆకాశవాణి లైక్ దట్. అందులో అమ్మ కూడా 2-3 సార్లు, కానీ మ్యారేజ్ వల్ల డిస్టర్బ్ అయ్యి, అంటే కొంచెం మ్యారేజ్ అయ్యి పిల్లలు, సంసారం ఇంకా లేదు, చాలా తెలుగు. సో అలా ఇంకా ఆపేయడం జరిగింది. తర్వాత నాకు బాధ అనిపించింది, అమ్మ వెళ్ళొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నేను అమ్మని చాలా సపోర్ట్ చేస్తా, వెళ్ళండి అని. వద్దు, నాకు ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను అనే ఫీలింగ్ లో ఉండింది. అందుకని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు మమ్మీ డాడీ. అమ్మకి చాలా ఇష్టం, అంటే తను రాలేదు, తన కూతురైనా రావాలి. ఇక్కడేమో ఆపర్చునిటీస్, మనుషులేమో ఇలా ఉన్నారు, చాలా ఉంటాయి. అంటే చెప్తాను ఒకటి, అన్ని జానర్స్ లోనే, అంటే మ్యూజిక్ వరల్డ్ లో, సినిమా, ఐ మీన్ మనకి యాక్టింగ్ లో గానీ ప్రతి దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి. అంత ఈజీగా మళ్ళీ అందులోకి తీసుకోరు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంటుంది,
వాళ్ళు దాటుకుని వెళ్ళడం అంత ఈజీ కాదు. అసలు నేను ఇక్కడ వరకు వస్తాను కూడా నేను అనుకోలేదు. బట్ స్టిల్ మనకి హార్డ్ వర్క్ కంటిన్యూ ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఎవరో ఒకరు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి మనం ఇంకా బోల్డ్ చేయొచ్చు అనేది. మన్ని వెనకాల చాలా మంది లాగుతా ఉంటారు, వాళ్ళని పట్టించుకోను. నాకు కూడా చాలా మంది ఎనిమిస్ ఎక్కువే. విన్నారా? విన్నాను. ఎవరు మీకు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ శత్రువులు ఎక్కువ ఉంటారంట, అంటే ఎనిమిస్. ఆ స్టోరీ ఏంటి? ఏం విన్నారు? అంటే నాకు మీకు ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా ఎనిమిస్ ఎక్కువ ఉంటారు. నేను ఏమున్నా ఫ్రాంక్ గా మాట్లాడేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను డైరెక్ట్ ఏముందో చెప్పేస్తాను. అయ్యో పాపం అనేది ఉండదు. మీరు ఫీల్ అవుతారు అనేది కాన్సెప్ట్ లేదు నా దగ్గర. ప్రిన్సెస్ కదా, అందుకని అలానే మాట్లాడతారేమో. ఓహో, అంటే ఇంట్లో కొంచెం ఏంటంటే అన్నయ్యనేమో అంటే పెద్ద అబ్బాయి కాబట్టి కొంచెం అన్నయ్య చాలా ఇంట్రోవర్ట్ అండ్ ఆచి తూచి మాట్లాడతాడు. నేను అసలు అవేం లేవు, అసలు ఏమనిపిస్తే అది ఏంటి అలా మాట్లాడుతున్నావు, వాళ్ళు నీకైనా ఎంత పెద్దవాళ్ళు, ఇది కాదు ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మా నాన్నగారు చాలా డేరింగ్ అన్నమాట. ఏమున్నా అసలు భయం అనేది ఉండదు ఆయన జీవితంలో. నేను అసలు షాక్ అవుతా ఉంటాను. అడవుల్లో కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారు. నేను అలా ఏదైనా అసలు భయపడరా, అమ్మో అది నైట్ ఆ ప్లేసెస్కి వెళ్ళకూడదు, అలాంటి జర్నీ చేయకూడదు అన్న అది ఏం లేదు. ఇదంతా మనం ఏం భయం పెట్టుకుంటా అది భయంలాగే ఉండిపోతుంది అని చెప్పి అసలు ఆయన చాలా డేరింగ్ డాష్. చాలా ఆయన చూసి నాకు ఇన్బిల్ట్, నేను అందుకే ఎక్కువ భయం అనేది లేదు. ఎంత పెద్దవాళ్ళైనా ఏంటో వాళ్ళు మందించే కదా వచ్చారు, అసలు భయం పడాల్సిన అవసరం ఏంటి అనే ఫీలింగ్ లో ఉంటాను. అండ్ హాయిగా మాట్లాడతాను, అదే వాళ్ళకి నచ్చుతుంది. అలా కాకపోయినా రాజమండ్రి అమ్మాయిలు కొంచెం గట్టిగానే మాట్లాడతారు, ఇచ్చి పడేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటది కదా, ఇచ్చి పడేసే గోత్రం. ఏమో అండి నాకు తెలీదు. అంటే రాజమండ్రి అమ్మాయి అంటే నేను పుట్టింది ఖమ్మం, యాక్చువల్లీ పెరిగింది రాజమండ్రి. తర్వాత చెన్నైలో ఉన్నాను కొన్నేళ్ళు, తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. జర్నీ అలా స్టార్ట్ అయింది అనమాట. అయితే అక్కడ ఇంకా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, భయం నేర్పుతారు ఇంకా కంపారిటివ్లీ ఇక్కడ తెలంగాణ కన్నా. మన రాజమండ్రిలో అవును అండి, ప్రతి దేనికైనా అండి అండి. మీకు కూడా నేను చాలాసార్లు చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు మనకు అటు నుంచి మొత్తం ఏపీ చూసుకుంటే అండి అనేది కామన్. ఐటీ మన గుంటూరు అటు సైడ్ మొత్తం, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఈ రాయలసీమ ఇదంతా స్లాంగ్ మారిపోతుంది. ఈ మన ఇదేం గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మొత్తం అండి అండి. ఈ అండి తప్ప వేరే వాటర్ రాదు. ఏం మాట్లాడడం, ముందండి వెనకాలండి. అంటే చాలా మంది అన్న ఏమనుకుంటారంటే రాజమండ్రి శ్రీకాకుళం వేరు. చాలా మందికి రాజమండ్రి స్లాంగ్ వేరు, మళ్ళీ భీమవరం వేరు, తర్వాత శ్రీకాకుళం వేరు, చిత్తూరు వేరు, అమలాపురం వేరు, ఇలా ఒక ఆల్మోస్ట్ 7 to 8 ఉన్నాయి. రాజమండ్రిని శ్రీకాకుళం అనుకుంటారు, శ్రీకాకుళాన్ని చిత్తూరు అనుకుంటారు. తెలంగాణ వాళ్ళకి చాలా మంది తెలీదు. ఎందుకు అని అంటే అదే వాళ్ళ అక్కడ పెరగలేదు, తెలియదు కదా. సో ఆ స్లాంగ్ మాకు సంబంధమే లేదు. మైండ్ సెట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే కొంచెం చెప్తాను కదా, అమ్మో ఒక భయంతో పెంచుతారు చాలా మంది. ఇక్కడ తెలంగాణలో రెస్పెక్ట్ అంటే ఏంట్రా ఇలా వచ్చేస్తుంది, రానకపోతే వీళ్ళకి రెస్పెక్ట్ లేదు అన్నట్టు. రా అన్నారంటేనే రెస్పెక్ట్ వస్తుందేమో అని వీళ్ళు మాట్లాడతారు. అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళు చెప్పరా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు. గుంటూరు మిర్చి మీరు. ఓకే ఓకే, ఇప్పుడు కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి కాసేపు సరదాగా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఎలా నడిచింది? అంటే తెలుగు మీడియం చిన్నప్పటి నుంచి? తెలుగు కాదండి, ఇంగ్లీష్. అదే తెలుగు ఇంత తెలుగు ఇంట్లో మాట్లాడతారు కాబట్టి ఇంట్లో తెలుగు మాట్లాడినంత మాత్రం తెలుగు ఎందుకు మీడియం ఎందుకు అవుతుంది? ఇంగ్లీష్. యా, ఎలా నడిచింది ఎడ్యుకేషన్? చాలా స్మూత్. మీకు భాష్యం ఐడియా ఉంటుంది. దంపుడే కదా, జయలే. చదువు చదువు చదువు, ఎప్పుడు చదువు. నేనేమంటా అంటే నాకు కావాల్సినంత వరకు తీసుకున్నాను చదువులు. అంటే నేనేమంటానంటే నేను మా పేరెంట్స్ చదువుకోవాలి, ఎందుకంటే రేపు పొద్దున్న నీ ఫ్యూచర్ కిడ్స్ కానీ నీకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్?
సో అందుకు నువ్వు చదువుకోవాలి అనేది దిస్ ఈజ్ మెయిన్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీవన్. చదువు ఉంటేనే బతుకగలుగుతాము అనేది లేదు, బట్ వి కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. కానీ ఇప్పుడు మనం చదివిన చదువులకి మనం చేసే జాబ్లకి సింక్ ఉండదు. నేను బీటెక్ Business చేశాను, మీరేమో నేను లా చేశాను, సింక్ ఉండదు. అంటే అదొక స్టాండ్. ఒకవేళ ఇందులో సక్సెస్ కాకపోతే ఒక ఆప్షన్ అనేది ఆప్షనల్ గా పెట్టుకుంటారు ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ ఒకటండి మనకి మేనర్స్ నేర్పిస్తుంది. మనకి అంటే ఏదైనా ప్లేసెస్కి వెళ్తే ఎలా హౌ టు డూ వాట్ టు డూ అని తెలుస్తుంది. తర్వాత అదే నా నాలెడ్జ్ సీకింగ్ మ్యాటర్స్ అ లాట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే మన పక్క వాళ్ళని అంత యూనో డామినేట్ చేయొచ్చు, అవును, అంత అట్రాక్ట్ చేయొచ్చు. వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ అన్నట్టు. సో అదే మోర్ ఇంపార్టెంట్. ఎస్. సో అందుకని ఎడ్యుకేషన్ చాలా నేర్పిస్తుంది అంటాను. ఇప్పుడు నేను ఎంబీఏ చేశాను హెచ్ఆర్ఎం మార్కెటింగ్. ఇప్పుడు నాకున్న దాంట్లో ఇప్పుడు నా సింగింగ్ కానీ ప్రమోట్ చేసుకోవాలి, ఆ చదువు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడులో మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు, ఒక సంతూర్ సోప్ ని మీరు ఎట్లా అమ్ముతారు, బికాస్ ఐ మీన్ టు మార్కెటింగ్. సో హౌ టు సేల్, సో అలా ఎలా సేల్ చేస్తారు, ఇంకో సోప్ ఉంటుంది. సో 2 soaps కి ఏది ఎక్కువ సేల్ ఉంటుంది, ఎందుకు ఉంది అనే ఇవన్నీ మాకు కేస్ స్టడీ ఉంటుంది. సో అలా నేను కాలేజ్ ఫస్ట్ అనమాట, ఆంధ్ర యూనివర్సిటీ. కాలేజ్ లో అలాంటివి ఏమి ఉండవండి, చాలా స్మూత్. ఎలాగో అబ్బాయిలు వెనకాల పడుతూ ఉంటారు కదా, పడకుండా అయితే ఉంటారు కదా. అవి అలా జరుగుతూ ఉంటాయి కానీ మనం ఇప్పుడు ఆ సైడ్ కి ఎప్పుడు వెళ్ళలేదు. లైక్ ఓకే, కొంతమంది అమ్మాయి బాగుంది, బాగా చదువుకుంది అంటే ఆబ్వియస్లీ దే విల్ కమ్ బ్యాక్. బట్ నేను ఎప్పుడు ఆ సైడ్ కి ఆ జోలికి వెళ్ళలేదు. అసలు ఎప్పటి వరకు ప్రపోజల్స్ వచ్చినా గానీ యాక్సెప్ట్ చేయలేదా, లేకపోతే అసలు లేదు? అంటే నాకు నేను చదివిన ప్లేసెస్ కి అంటే ఆ ఎడ్యుకేషన్ అప్పుడు ఉన్నప్పుడు నేను ఎవరి జోలికి వెళ్ళలేదు, యాక్సెప్ట్ చేయలేదు. వచ్చేవి వస్తూనే ఉంటాయి. అది మనం ఎందుకంటే నాకు వర్క్ మీద చదువు మీద, అప్పుడు చదువు అంటే భయం, చదువుకోవాలి. ఇప్పుడు మనం చాలా ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి కూడా నో. ఎందుకంటే లేదు, ఏదో ఉంది, మీరు దాచి పెడుతున్నారు, మమ్మీ డాడీ చూస్తారు కదా. భయం అనేది నాకు అసలు ఏం లేదు. యాజ్ ఆఫ్ నో నేను ఒకటి, సో నాకు కావాల్సిన కొన్ని చేయాలి, అండ్ అది చేసిన తర్వాత మిగతావి చూస్తాను. ఆటోమేటిక్ గా అవి వస్తాయి. ముందు మనం ఇప్పుడు అడ్డదిడ్డంగా అది చేసేది ఇది అంటే నాకు మొత్తం వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా, వాళ్ళు ఏం చేయాలన్నా. మన ఇంకా గ్లామర్ ఫీల్డ్ అంటే అసలు మొత్తానికి రిస్ట్రిక్షన్స్ చాలా, మమ్మీ డాడీ కంటే రిస్ట్రిక్షన్స్ వీళ్ళు పెడతారు. అండ్ మనం ఏం చేయాలో వీళ్ళ కంట్రోల్లో ఏంటండి నాకు అర్థం కాదు. ఇది మన కెరీర్ ఎంచుకున్నాము, కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే వీళ్ళు చూడడానికి మీకు తెలుసు కదా, ఇండస్ట్రీ వేరే రకంగా కనిపిస్తుంది. సో అందుకు మనం ప్రస్తుతం అలా, మన ఫీల్డ్ ఏంటంటే చూడడానికి అందంగా కనిపిస్తది, కానీ మనం అక్కడ తప్పులేం జరగవు. బయట చూసేవాడికి ఏమో అమ్మో అలా కనిపిస్తుంది. జరిగేవి అనేవి జరుగుతాయి, కానీ మన బట్టి ఉంటది. ఇట్స్ ఆల్ అబౌట్ యూనో. ఇప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తున్నా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అది చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, లేకపోతే హీరోయిన్, అక్కడ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమి ఆశించి మనకి ఈ ఆఫర్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు ఆ శక్తి ఉండాలి, నాకు ఆ గ్రహించే శక్తి ఉంది. నాకు తను స్ట్రైట్ గా క్యారెక్టర్ తనకి అంటే చెప్తున్నాను కదా, ఆ డైరెక్టర్ కి ఆ వర్క్ మీద ఉండి ఆ క్యారెక్టర్ తనకి ఇవ్వాలి, తను బాగా చేస్తుంది, ఆన్ స్క్రీన్ బాగుంది, మనకి చాలు అనుకునే వాళ్ళు ఇస్తున్నారు అంటే నాకు అర్థమవుతుంది. లేదు వీళ్ళు ఏదో తేడాగా ఉందంటే నాకు అర్థమైపోతుంది. అవసరం లేదనుకుంటాను వాళ్ళు నేను సాఫ్ట్ గా అలా సైడ్ నుంచి వచ్చేస్తాను. ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటి వరకు లేదు 1 or 2 calls అది కూడా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఎక్కువ సింగింగ్ లో ఉన్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూస్ అక్కడి నుంచి వచ్చాయి కదా. ఓకే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే సినిమాలో ఆల్మోస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసా. మెహబూబా అనేది ఉంది, అందులో ఏదండి చిన్న క్యారెక్టర్, అంత ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, అందులో అందరూ ఫ్రెండ్స్. క్యారెక్టర్ కోసం చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు, అలాంటి చిన్న క్యారెక్టర్స్ కోసం. అయ్యా, సో నేనేమంటే చిన్న పెద్ద ఏం లేదు, నాకు నచ్చితే చేస్తాను. వాళ్ళెవరు చిన్న అనడం పెద్ద అనడం, ఎవరో వాళ్ళు పెడుతున్నారు చిన్న పెద్ద, చిన్న నుంచి పెద్దకు వస్తారని మాత్రం లేదా, దట్స్ వాట్. సో నేను ఎప్పుడు చిన్న పెద్ద పక్కన పెడితే నాకు నచ్చితే చాలు, ఇది నేను ఫీల్ అవుతాను. అప్పుడు నాకు సాటిస్ఫై అయ్యానా, ఓకే. నేను పెద్ద క్యారెక్టర్ అయినా సాటిస్ఫై అవ్వలేని ఉన్నాయి,
ఒక కంటెంట్ వెయిట్ లేదు క్యారెక్టర్ కి, అలాంటివి కూడా ఉన్నాయి కదా. అవును. చిన్నదైనా మనకు మంచి కనిపించాం అనుకోండి, ఇప్పుడు మీరు ఇందాక జస్ట్ ఒక 5 minutes కనిపించినా గానీ వెయిటేజ్ ఉంది అంటే క్యారెక్టర్ కి మనకి రికగ్నైజేషన్ అనేది వచ్చేస్తది వెంటనే. మనకి ఎంత 1 hour ఇచ్చినా గానీ మన క్యారెక్టర్ కి వెయిటేజ్ లేకపోతే ఎంత చేసినా వేస్ట్ కదా. అరవింద్ సమేతలో ఆకు అవును పోక ఆకు ఏమో అంటూ ఉంటాడు కదా. అవును, అవును. చూడండి, అంటే అలా ఆకరంగానే ఆయన ఫేస్ గుర్తొస్తుందా? ఆయన ఏమైనా అరగంట గంట ఉండడు, 3 places లో వస్తాడు, నేను అబ్జర్వ్ చేసింది. అవునా? బట్ ఆకు ఆకు అనగానే ఎంత పెద్ద అనిపించేస్తుంది సీన్ అంతా. సో అలా 1-2 పడిందంటే అయిపోయినట్టే. అవును, అలాంటి రికగ్నైజేషన్ క్యారెక్టర్స్ పడితే చాలు. నా పాయింట్ ఏంటంటే, ఏదో పాసింగ్ క్లాస్ వచ్చి వెళ్ళిపోయేవి నేను వాళ్ళని గుర్తు పెట్టుకొని అంటాను. బికాస్ వాళ్ళకి పేరు ప్రతిష్టలు డబ్బు ఉన్న ఇలాంటివి చూసుకునే అమ్మాయి కావాలి అని అంటే వాళ్ళు అలాంటి వాళ్ళే మనతో ఎక్కువసేపు ఉండరు. మనం కావాలి వ్యక్తిత్వంగా, మనం నచ్చి మనతో ఉండాలనుకోవాలి. కానీ మనకొచ్చే ఇమేజ్, మనకున్న డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? పలుకుబడి వచ్చేవాళ్ళు మనకు వద్దు అంటారు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు అలా పాసింగ్లో. మనకు తెలియక మనం మాట్లాడతాం, బట్ తర్వాత అలా. అందుకే నేను వాటి గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడను వాటి గురించి, ఎందుకంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో దట్స్ వాట్. ఇప్పుడు అబ్బాయికి కూడా అమ్మాయి కూడా వాడికి ఫేమ్ ఉంటేనే, వాడు డబ్బులు ఖర్చు పెడితేనే ఉండాలి అనే తప్పండి. ఇద్దరూ సమానత్వంగా, ఇద్దరు కూడా ఈక్వలైజ్, లైక్ ఇద్దరు సంపాదించుకున్న చాలు, ఇద్దరు మంచిగా ఒక ప్లాన్ చేసుకుని అలా ఉంటే పాప వచ్చే అబ్బాయిలు వాళ్ళు ఇప్పుడు ఇంకా అమ్మాయిలు ఎక్కువ సంపాదిస్తున్నారు కంపారిటివ్లీ అబ్బాయిల కన్నా. వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? సో ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళ మధ్య. అది లేనప్పుడు ఎంత మంది వచ్చినా లైఫ్ లో వేస్ట్ అని నా పాయింట్. సింగింగ్ యాక్టింగ్ ఈ రెండిట్లో చూస్ చేసుకోమంటే ఏం చూస్ చేసుకుంటారు? అంటే ఒకటి అంటే నాకు ఆప్షన్ లేక ఇది అని అంటున్నారా? రెండు లేదు 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 లేదు, ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నేను కాదంటలేను. నేను అనేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సరే ఈ రోజు ఈ షూట్కి వెళ్ళాలి, ఇప్పుడు ఒక మూవీలో షూట్ ఉంది, నాకు ఆ షూట్ తో పాటు సేమ్ రోజు సేమ్ సాంగ్ వస్తుంది. యాక్చువల్ నేను వీళ్ళిద్దరితో మాట్లాడుకుంటా. ఏం మాట్లాడతారు? ఇద్దరు కాంప్రమైజ్ అవ్వకపోతే ఏం చేస్తారు? అదే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటే ఏది వెయిటేజ్ చెక్ చేసుకుంటా. ఓకే, నాకు ఐ లవ్ సింగింగ్ అండి, ఐ ఆల్వేస్ ప్రిఫర్ సింగింగ్. బట్ ఒక్కొక్కసారి అది జస్ట్ వాళ్ళని పోస్ట్ పోన్ చేసుకునే శక్తి నాకు ఉండి, ఓకే వాళ్ళు నా మాట కన్విన్స్ అవుతున్నారు, దానివల్ల నాకు పెద్ద ఉపయోగం లేదు, నేను చూసుకుంటా కదా. అంటే నాకు ఈ అమ్మాయి పాడాలి అనుకుంటే ఆగుతారు కదా, ఆగే వాళ్ళు ఉండి మన అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి నెక్స్ట్ డే పెట్టండి సార్, ఏదో ఒక టైం వచ్చేస్తాను అని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఓకే, అర్థం చేసుకోకపోతే వదిలే. అలాగే వెళ్ళిపోయింది కూడా. ఒకటి ఓపెన్ గా చెప్తాం, బ్యాడ్ గర్ల్స్ అని ఒక సినిమా వచ్చింది. నేను అప్పుడు శ్రీలంకలో ఈవెంట్ చేస్తున్నాను. ఈవెంట్ ఇంకా 3rd డే ఆ రోజు వచ్చేస్తున్నప్పుడు సార్ నాకు కాల్ చేశారు, డైరెక్టర్ మున్నా గారు కాల్ చేసి, ఇలాగా అనూప్ రూబెన్స్ సాంగ్ అనుకుంటున్నారు, నువ్వు వస్తే ఆ సాంగ్ పాడిద్దాం అనుకుంటున్నావు అమ్మా అని, కైండ్ ఆఫ్ ఐటమ్ సాంగ్ టైప్. సరే అయితే నేను, కానీ నాకు లేట్ అయిపోయింది. మీకు తెలుసుగా చెక్ ఇమిగ్రేషన్ చాలా జరుగుతాయి అక్కడ, అన్ని బయటకు వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 1 hour కాదు 2 hours లేట్ అయిపోయింది. 9కి వస్తా అనుకున్నాను, కానీ 10 అయిపోయింది. వద్దని వేరే అమ్మాయికి ఇచ్చేసారు. ఇంకా మనం వెళ్ళినా వేస్ట్. మనం అడిగినా అంటే అడిగాను, అదే సార్ 1 hour వెయిట్ చేస్తారంటే, లేదమ్మా ఇంకోళ్ళకి ఇచ్చి పిలిపించుకున్నారు అని. ఓకే అంతే. ఇంకా నేను అయ్యో అని అసలు 1 minute కూడా అంత ఏం పెద్ద బాధపడేది లేదు. లేకపోతే ఏదో ఒక మూలలో ఉంటది, ఓకే పాడినట్టయితే బాగుండేది అని అనుకుంటాము. మంది కాదు అది, నాకు అర్థమైపోయింది. వాళ్ళు వెయిట్ చేయను అంటున్నారు, అర్థమైపోయింది. వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది, నేను ఆ టైంకి వచ్చి ఉంటే నాకు వచ్చేది లేదు. ఇలా కూడా ఉంటాయి. సో అది మనకు రాసి లేదు, రాతలో లేదు, ఏం చేయలేము. మూవీ కూడా అలానే అండి. అది దానికన్నా వెయిట్ దీనికి ఉందంటే ఇలా నేను చాలా బ్యాలెన్సింగ్ గా చూసుకుంటాను అండ్ ఎక్కువ ఏం పెద్ద బాధపడను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి? ఒకటైతే ప్రెజెంట్ తెలుసు, ఇంకా మిగిలిన ఇంకేమన్నా ఉన్నాయా? అంటే రాస్తారంతో ఒక మూవీ చేస్తున్నారు. రాస్తారంతో ఒకటి మూవీ చేసినాను, ఐ థింక్ అయిపోయింది. ఇంకొక 1 day ఉన్నట్టుంది, ప్యాచ్ వర్క్ సంథింగ్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఈ ఇయర్ లో రిలీజ్ గా ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ అంతా రాస్తారన్ మూవీలో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ మీది? చాలా, అంటే అందులో అయినా ఏదైనా మంచి రికగ్నైజేషన్ వస్తుందా క్యారెక్టర్ కి? అంటే వెయిటేజ్ ఉందా? చాలా ఉంది. నేను అనుకున్నది నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను.
చాలా ఉంది. దాని నుంచి ఇంకా 10 సినిమాలు వస్తాయేమో. మీ వెనకే నడుస్తుందా కథ మొత్తం? ఆల్మోస్ట్. Almost ఆ? అంటే వెనక్కి ఆఫ్ కోర్స్ మెయిన్ అయితే మందే. ఫైనల్ గా సాంగ్ తో స్టార్ట్ చేసాం, సాంగ్ తోనే ఎండ్ చేద్దాం. ఎందుకంటే యూ లవ్ సింగింగ్, ఐ లవ్ సింగింగ్, కానీ మనం పాడితే బాగోదు, ఉరుకుతారు. సో మీతోనే కన్క్లూడ్ చేసేద్దాం. ఏదైనా మీకు బాగా ఇష్టమైన ఒక 4-5 సాంగ్స్ పాడి క్లోజ్ చేసేద్దాం. 4-5 సాంగ్స్ ఇన్ ద సెన్స్ సాంగ్ మొత్తం కాదు, జస్ట్ లిరిక్స్. ఓకే ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ. నైస్ నైస్ Thank you. నైస్ నైస్. థ్యాంక్ యూ నా కోసం ఇంత టైం కేటాయించినందుకు. అండ్ బిజీ షెడ్యూల్స్ లో కూడా వచ్చారు అయ్యో, మీరు నా కోసం. thank you. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు ఇంకా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి, ఒక మంచి రికగ్నైజేషన్ రావాలి, దట్టు మూవ్ అవుతూ హీరోయిన్ గా ఉండాలి. Oh. ఒక మంచి సినిమా అంటే ఒక వైష్ణవి చైతన్య లాగా ఒక మంచి క్యారెక్టర్ పడితే మీకు కూడా, అంటే మీకు ఆ వెయిటేజ్ ఉంది, అంటే మీరు చేసే టాలెంట్ ఉంది, కానీ ఛాన్సెస్ ఎందుకో రావటం లేదు. అంటే అంటారు కదా తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇవ్వరు అని, మేబీ అదైనా ఉండొచ్చు. అంటే అదొక ట్యాగ్ లా అయిపోయింది కదా. అంతే కదా, ఇప్పుడు అందరు ఎవరున్నా కానీ ఇప్పుడు మీరు అనుకోండి, వాళ్ళకు అనుకున్నది క్యారెక్టర్ చేయమంటే మీరు చేయరు కదా. అదే వేరే అవుట్ సైడ్ అమ్మాయిని తీసుకుని, ముంబై అమ్మాయిని తీసుకుని వస్తే యా ఓకే డూ ఇట్ అంటారు. సో వాళ్ళంతా ఫ్రీ సైట్ ఉంటారు. వాళ్ళు మనకన్నా, అంటే నేను విన్నా చెప్తున్నాను, 15-20 years ముందు ఉన్నారు. అవును, మన ఎగ్జాక్ట్లీ. తెలుగు వాళ్ళకన్నా 15 to 20 years ముందున్న అంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నప్పుడు జెన్జీ ఆల్ఫా బీటా, అవును బీటా మనకి ఇక్కడ బీటా, అక్కడ అంటే సారీ ఇక్కడ మనకి జెన్జీ Gen Z, అయితే అక్కడ వాళ్ళకి బీటా, beta. ఇంకా నెక్స్ట్ ఏదో. సో అంత ఫాస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ వచ్చేవి ఈజీగా అనిపిస్తాయి వాళ్ళకి, మనకి కష్టంగా అనిపిస్తుంది. సో మనని కూడా అర్థం చేసుకుని అట్లీస్ట్ సెకండ్ లెవెల్లో లేకపోతే మంచి క్యారెక్టర్స్, లేకపోతే హీరోయిన్ కి చాలా ఉంటాయి కదా, సో అంతవరకు రాలేరేమో మన తెలుగు వాళ్ళు అన్న ఉంటే కనుక ఆ పర్సెప్షన్ లో ఆలోచిస్తే తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు అమ్మాయిని తీసుకోమని చెప్తాను. సో ఎంతో బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. సో బ్యూటిఫుల్ అమ్మాయి నా ముందే అమ్మో, ఉంది. నేను నా గురించి కాదు, అంటే నా ఫీలింగ్ అది, అవునా, మీది కాకపోవచ్చేమో. థ్యాంక్ యూ. మన తెలుగు వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి, తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వండి. చాలా స్పష్టంగా మీరు హిందీ అమ్మాయిలకి చెప్పించే డే అంతా కన్నా ఇప్పుడు చెన్నై ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళారు, ఒకళ్ళు ఇద్దరు పక్కన పెట్టేసాను, అంజలి గాని ఈ కళస్వాతి, వీళ్ళు కాకుండా ఈ 2-3 వద్దు మనకి కౌంట్, పక్కన పెడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. మలయాళం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు, బెంగళూరు, ముంబై. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు? తెలుగు వాళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళిద్దరు ఇద్దరు తెలుగులో చేస్తున్నారు, ఇద్దరు. ఏది అనన్య నాగల్లా, ఇంకెవరండి, వైష్ణవ్ చైతన్య, ఇంకొకళ్ళు ఎవరు, ఇంకేదో ఇక అప్పుడులో లయ అంత బ్యూటిఫుల్ లేడీ, అప్పుడులో జయసుధ గారు ఎవరు, జయప్రద గారు ఎవరు. సో ఇంత మంచి మంచి ఆర్టిస్టులు ఎవరు, మన విజయశాంతి గారు. తెలుగు మీకు తెలుగు వాళ్ళని తీసుకోవడం వల్ల వాళ్ళు స్టార్ అవుతారు యాక్చువల్లీ. అవును, ఇక్కడ వచ్చిన వాళ్ళు వీళ్ళు స్టార్ చేయాలి, వీళ్ళ గొప్పతనంతో వాళ్ళని చేయాలి తప్ప స్వయంగా రాదు ఏమి. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందండి. ఏదైనా ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా లాంగ్వేజ్ తో పని ఉంది. అవును పక్కా. ఇప్పుడు నేను వెళ్ళి మలయాళం స్టార్ అంటే ఆ డైరెక్టర్ లేకపోతే కథలో మ్యాటర్ ఉంటే అది వేరే విషయం, నేను ఒప్పుకుంటా. కానీ తనకు తాను ఇప్పుడు ఆ స్టోరీ లేకపోయినా తను అద్భుతంగా చేసింది అనుకోండి, అప్పుడు ఆమెను ఒప్పుకుందాం. ఇక్కడ మనకు తెలుగు వాళ్ళకి ఏది అనేది నాకు చాలా పెద్ద ప్రశ్న. సో మన తెలుగు అమ్మాయిల్ని, తెలుగు వాళ్ళని కూడా తీసుకోండి. చాలా మంది తీసుకుంటున్నాను అంటూ ఉంటారు, బట్ ఏ సినిమాకి వెళ్ళినా అక్కడ నుంచి అద్దెకు తెచ్చుకుంటారు. ఇక్కడ ఇంకా
కొంత మినిమం బడ్జెట్స్కే వస్తారు, అంతంత కోట్లు ఇచ్చే బదులు లక్షల్లో ఈజీగా, పైగా వాళ్ళకి ఫేమ్ వస్తుంది. చక్కగా మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్టిస్టులు కాకుండా రియల్ గా ఆర్టిస్టులు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఇన్నర్ ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. దయచేసి తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ తెలుగు వాళ్ళని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.